హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సండే అంటే మనకి కంపల్సరీగా నాన్ వెజ్ కావాలి, కానీ ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు. సో అందుకని చెప్పేసి ఏదన్నా డిఫరెంట్గా వెజ్ అనేది ట్రై చేయమని చెప్పాను. సో మా ఆవిడైతే ఇలా ట్రై చేసింది అనమాట. పొద్దున్న రైస్, అలాగే చుక్కకూర కర్రీ. మా వీడియో మధ్యలో సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను, కొంచెం ఏమనుకోకండి. కొంచెం వీడియో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నచ్చితే లైక్ చేయండి అనమాట. నెక్స్ట్ ఇంకా సండే అంటే మనం నాన్ వెజ్ అయిందా ఎప్పుడైతే తిందామని ఆత్రంగా ఉంటాము, వెజ్ కదా ఏం తిందామని అని చెప్పేసి నేను లైట్ చేశాను అనమాట. సో కానీ చల్లారినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది. జనరల్గా మా ఇంట్లో ఏదన్నా సూపర్గా ఉంది, టేస్ట్ బాగుందంటే నెక్స్ట్ మాత్రం కంపల్సరీగా బిస్కెట్ అయ్యింది. సో అందుకే నేను జస్ట్ బాగుంది, టేస్ట్ బాగుంది అని చెప్పేసి నార్మల్గా చెప్పాను. కొంతమంది బాగుంది సూపర్గా ఉందంటే నెక్స్ట్ టైం చేసేది ఇంకా బాగా చేస్తారు, ఎంకరేజ్మెంట్ లాగా. సో అంటే ఒక్కోలా ఉంటుంది అనమాట. సండే కంపల్సరీగా నాన్ వెజ్ తినేవాళ్ళు అప్పుడప్పుడు ఇలా వెజ్ అయితే ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.